వంచి ప్రార్థించుకుందాము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకుడు మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. తండ్రి దేవాన్ని శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఈశ్వరలో ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు స్తుతించున్నాం. కుమారుడు అని దేవ, మా అపరాధం నిమిత్తం అప్పగించబడి నీవు తిరిగి లేచి వాళ్ళకు నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప నిమిషములలో మావలే చేయబడినందులకని నిశ్చితించున్నాం. పరిశుద్ధాత్ముడని దేవ, సత్యమంతులు నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకని నిశ్చితించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడని దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకనకు విరోధంగా నీ ఎటను పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను, యోగ్యురాలను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకున్నాడు. నమ్మదగిన వాడు నీతిమంతులు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మళ్ళీ పవిత్రులుగా చేయను. మనం అందరం మోకరించి మౌనంగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని యొక్క మన పాపములను వినయంతో అందరం కలిసి ఒప్పుకుందాము. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన బరువులని మార్గములు తప్పి తిరిగి మా హృదయ ఆలోచన ఆశను అనుసరించి నీ పరిశుద్ధమైన ఆజ్ఞని మేము చేయవలసినవి చేయగలవి చేస్తూ మాలో క్షేమమేమీ లేదు. ఆయన మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, వారిని కాయం పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేము భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల దయచేసి మన నడదిద్దుకొనకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభువు నామము స్తుతింపబడును గాక. ప్రార్థించుకుందాము. మే నెల 24వ తారీఖు పెంతెకోస్తు దినము. అలజడి, అనిశ్చితమైన అలజడితో నిండిన లోకములో దేవుని స్వరమును వినుట. దైవ జ్ఞానములకు కర్తవైన దేవా, అలజడితోనూ భయముతోనూ మరియు కలవరముతో నిండిన లోకములో మేము నీ మార్గదర్శక స్వరమును, నీ స్థిరమైన ఉనికి కొరకు ఎదురు చూస్తున్నాము. మీరు ఏలియాతో మెల్లని స్వరముతో మాడనాటినట్లు పెంతెకోస్తు మన గాలి అగ్నితో నింపి నీ శిష్యులను ప్రార్థనతో ధైర్యంతో నింపినట్లుగా మా మధ్య సంచరించుతూ నీ ఆత్మ గుర్తించుటకు మాకు సహాయం చేయము. తీవ్రమైన అనిస్థితి మధ్య మీ స్వరమును వినుటకు మాకు కృపణము. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. ఈ శాంతిని, నా శాంతిని మీకు అనుగ్రహించున్నానని క్రీస్తు శాంతిని మోయించు. మా సంరక్షణలో ఉన్న వారితో విశ్వాసంతో నడుచుటకు మమ్మల్ని బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలం జీవించు పరిపాలించుడి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు